హాయ్ అండి. దోసకాయ కర్రీ అయితే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఎలా చేసినా చూపిస్తాను అండి. 2 దోసకాయలు తీసుకున్నాను. పైన పొట్టు తీసేయాలి. లోపల గింజలు కూడా తీసేయాలండి. వాటర్లో బాగా కడిగి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద మనం సొరకాయ వండుకుంటాం చూడండి, ఇగురు పెట్టుకుంటాం, అలాగా దోసకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ లోపల ఉన్న అది గింజలన్నీ తీసేయాలండి. ఈ గుజ్జు ఉంటుంది చూడండి, గుజ్జులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయితే వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. నేనైతే ఆ గింజల్లో ఉన్న వాటర్ని పడేయకుండా వేస్తాను అనమాట. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 2 దోసకాయలు ఇలా కట్ చేసుకున్నాను. ఇది రైస్లోకైనా బాగుంటుందండి, చపాతీలకు కూడా బాగుంటుంది. నేనైతే ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి వేసాను. ఇవి కట్ చేసుకుని వేసుకోవాలి. నేను కుక్కర్లో వండుతున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ అలా జీలకర్ర వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అండి. ఉల్లిపాయలు వేయించుకోవాలి మంచిగా. పసుపు వేసుకున్నానండి, ఒక 1/2 స్పూన్ అలాగా. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఫస్టే ఎక్కువ వేసుకోకూడదు. నేనైతే ఎప్పుడైనా కొంచెమే వేసుకుంటాను, ఫస్ట్ తర్వాత వేసుకుంటానండి. ఉల్లిపాయ మంచిగా మగ్గిపోవాలి. కావాలంటే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. బాగా ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈజీగా అయిపోతుందండి, తొందరగా వండుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పసుపు ఉప్పు వేసాం కదా, ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి కొంచెం సేపు. ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసుకుని 2 టమాటాలు కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను. దోసకాయ పుల్లగానే ఉంటుంది కదండి, టమాటాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఉట్టి దోసకాయ వండుకున్నా బాగానే ఉంటుంది, టమాటాలు వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఒక చిన్న స్పూన్ వేసాను. ఇవి కారం పెట్టేటట్టు కూడా కలిపి పెట్టుకోవాలి, మంచిగా కలుపుకోవాలండి. ఈ గింజలు తీసి పక్కకు పెట్టాను కదా, వాటిని మనం ఏదన్నా రంధ్రాలు ఉన్న టీ వడపెట్టుకునే దాంతో అయినా ఇవి వాటర్ అంతా వెళ్ళేటట్టు వడపెట్టేసుకోవాలండి. ఇవి కూడా వేస్తాను నేను. లోపల ఈ గింజల్లో ఉంటాయి చూడండి, వాటిని కూడా వేసేస్తున్నాను. నీరంతా వెళ్ళేటట్టు వడపెట్టేస్తున్నాను అండి. వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదండి, అలాగని ఎక్కువ విజిల్స్ వేయించేసుకోకూడదు. ఎక్కువ విజిల్స్ వేయించేస్తే కూర మెత్తగా అయిపోతుందండి. నేనైతే 3 విజిల్స్ వేయించాను. 3, 4 అయినా పర్లేదండి, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి తొందరగా మెత్తబడదు. మూడు విజిల్స్ అయితే సరిపోతుందండి. ప్రెషర్ ఆగిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా వాటర్ ఉంటే కూడా ఉడుకుతుంది కాబట్టి
అందుకని నీరు ఎక్కువ పోసేసుకోకూడదండి. సమంగా కొంచెం ములిగింది అన్న వరకు చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. మూడు విజిల్స్కి బాగానే ఉడికిపోయిందండి దోసకాయ. నీరుతోనే సిమ్లో పెట్టేస్తే అండి మంచిగా దగ్గరికి వచ్చేసి ఉన్న ఆ కొంచెం కూడా మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. ఎప్పుడైనా దోసకాయ ముక్కలు ఇలా ముక్కల కింద ఉండకుండా కొంచెం గరిటెతో అండి ఇలాగా మనం మెదిపినట్టు చేస్తే అండి గుజ్జు కింద అవుతుంది అన్నమాట దోసకాయ కూర. బాగుంటుందండి. లేకపోతే ముక్కల కింద ఉండి అంత ఇదిగా ఉండదు టేస్ట్ బాగానే ఉంటుంది కానండి మనం చూడటానికి అన్నమాట. అన్ని ముక్కల కింద ఉండకుండా గరిటెతోటి కొద్దిగా ఇలాగా మనం మెదిపినట్టు చేస్తే అది ఆ ముక్కలు కొన్ని గుజ్జు కింద అవుతాయి అన్నమాట. బాగుంటుంది కూర టేస్ట్. కొత్తిమీర వేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడైనా కొత్తిమీర ఎక్కువే వాడతా అండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనం బీపీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. ఈ కూరని కొంచెం తాలింపు కూడా చేసుకోవచ్చండి. తాలింపు చేసుకున్నా బాగానే ఉంటుంది, వెల్లిపాయ అవి వేసి. నేనైతే తాలింపు చేయట్లేదు. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెము కొత్తిమీర వేసుకునండి తాలింపు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు చూసుకునండి, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. నేను స్టార్టింగ్ కొంచెమే వేసాను కాబట్టి అండి కొద్దిగా పట్టింది. ఎప్పుడైనా నేను ఇలాగా కొన్ని ముక్కలనైతే గరిటతో ఇలా చిదిమినట్టు చేస్తా అండి. కూర అయితే బాగుంటుంది టేస్ట్. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.